ఎక్కువ మంది ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీ తర్వాత మనకి గజ్జల్లో కానీ అంటే గ్రాయిన్ రీజియన్లో కానీ స్క్రోటమ్ దగ్గర టెస్టికల్స్ దగ్గర కానీ హెర్నియాలో వాపు వస్తుంది కాబట్టి హెర్నియా సర్జరీ తర్వాత వారికి పిల్లలు పుట్టడానికి కానీ ఆర్ సెక్షువల్ యాక్టివిటీకి కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చాలామంది మగవారు భయపడుతూ ఉంటారు. కానీ వీటికి అసలు హెర్నియాకి సంబంధమే లేదు. ఎందుకు అంటే హెర్నియా అంటే ఏమంటాము, మనకు కడుపుని కవర్ చేసే అబ్డామినల్ మజిల్స్లో మనకు గ్యాప్ వచ్చి లోపల నుంచి ఇంటెస్టైన్స్ బయటికి వెళ్తే దాన్ని హెర్నియా అనుకున్నాం. సో ఇప్పుడు హెర్నియా సర్జరీలో కూడా ఏం చేస్తాం, ఏదైతే మజిల్లో హోల్ పడిందో ఆ హోల్ని మనం సీల్ చేసేలా మెష్ అనేబడే ఒక పదార్థంతో దానికి మజిల్కి ప్యాచ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ వీక్ అయిపోయిన మజిల్ని కాస్త మనం స్ట్రెంగ్థెన్ చేసేటట్టు. సో వీఆర్ డూయింగ్ ఆపరేషన్ ఫర్ ద మజిల్. కానీ మనకు పెనిస్కి కానీ టెస్టిస్కి కానీ ఎటువంటి సర్జరీ చేయట్లేదు కాబట్టి ఇట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ ద మజిల్ వేర్ సర్జరీ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ద మజిల్. కాబట్టి మనకు టెస్టిక్యులర్ ఫంక్షన్ పరంగా కానీ ఆర్ సెక్షువల్ ఫంక్షన్ పరంగా కానీ పిల్లలు పుట్టడానికి కానీ హెర్నియా సర్జరీతో పెద్ద రిస్క్ ఏమీ ఉండదు.